నేను రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధి పైన చర్చ పెట్టి ప్రజలకు ఏదో మేలు చేయాలి, బాగు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను, విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్యాషన్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రొఫెషన్, విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ప్రజలకి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంకోటి, మనము పుట్టే ముందు ఈ కులంలో పుట్టాలి లేదా ఇక్కడ పుట్టాలని చెప్పి మన చేతిలో ఉండదు, మనం నిర్ణయించుకొని పుట్టే పరిస్థితి ఉండదు. అండ్ ఎవరన్నా కూడా ఏ కుల సభ్యులు కానీ, అది బడుగు బలైన వర్గాలు కానీ ఎవరన్నా కూడా వాళ్ళ హక్కుల కోసము మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి అడగొచ్చు. అడిగే క్రమంలో ఇతర కులాన్ని మేము విమర్శిస్తాము, ఇతర కులాన్ని గురించి మేము చెడుగా మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు, అది సిస్టమ్ కూడా కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి చేతిలో కూడా పుట్టే ముందు ఈ కులంలో పుట్టాలని ఉండదు, పుట్టిన తర్వాత ఆ కులంలోకి వెళ్ళి ఇంకొక కులానికి మారుదామన్నా మారే ఒక ఆస్కారం కాదు, మారే ఒక అవకాశం కూడా ఉండదు. రిజర్వేషన్స్ ఆ రకంగా చేంజ్ కూడా కావు. మనం పుట్టిన తర్వాత నచ్చినా నచ్చకపోయినా, ఇప్పుడు నేను దాన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేయకపోయినా మీరు నన్ను క్వశ్చన్ చేసినట్టు నేను అందులో పుట్టిన కాబట్టి నేను చచ్చేంత వరకు నాతో ఆ ముద్ర ఉంటుంది. మీరు ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కదా ఆయన. కంబైన్డ్ స్టేట్ చూసుకున్నప్పుడు ఇదే సంబంధించి అన్ని కులాల వారు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కానీ కుక్కడపల్లి ఇసొంటి షేర్లింగంపల్లి ఏరియాలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన అన్ని కులాల వారు ఉన్నారు. వారు అందరు కూడా ఇక్కడ వాళ్ళు గారు మీరు ఆంధ్రులు అని చెప్పి మాట్లాడతారండి? ఎవరు క్వశ్చన్ చేసినా కూడా ఇప్పుడు అండ్ ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు వెల్మలు కొంతమంది ఇక్కడ పద్మనాయక వెల్మలు ఓసీలుగా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. ఇదే ఆది వెల్మలు, కొప్పు వెల్మలు, రాస వెల్మలు, సీమ వెల్మలు మీరు ఇదే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే వాళ్ళక్కడ బీసీలు. అక్కడ ఏదైతే ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఎర్రమనాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చినా, అచ్చెన్నాయుడు గారికి మంత్రిగా అవకాశం ఇస్తే అక్కడ పదే టీడీపీ వాళ్ళు ఏమని ప్రచారం చేసుకుంటారు, బీసీ కులానికి మేము పెద్దపీట వేసినాము, అంతటా కూడా వాళ్ళకే నాయకత్వాన్ని ఇచ్చినాం, వాళ్ళకి పెద్దపీట వేసినాం అని చెప్పని టీడీపీ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్యాస్ట్ పైన డిఫర్ అవుతుంది. కొన్ని చోట్ల బీసీ ఉంటుంది, కొన్ని చోట్ల ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మున్నూరు కాపు బీసీ దాంట్లో ఉంది. అదే మీరు ఆంధ్రాలో చూసుకుంటే పెద్ద కాపు చిన్న కాపు అక్కడ ఫార్వర్డ్ క్లాస్లో ఉంటుంది. సో దిస్ ఇస్ డిఫర్స్. సరే, దానికే చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్పిండ్రు, ఎస్సీ ఎస్టీ బీసీ రాష్ట్రాల వారీగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎవరి పాపులేషన్ ఎంత ఉంటే వారికి ఆ రకంగా వారి రిజర్వేషన్ వారికి ఇవ్వాలని చెప్పారు తప్ప ఈ ఒక కులాన్ని ఇంకొక కులాన్ని విభజించి లేదా ఒక కులానికి మధ్యలో విడాకులు తీసుకోవాలి లేదా ఒక కులానికి మధ్యలో ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకోవాలని ఒక సంస్కృతి సాంప్రదాయం తెలంగాణది కాదు. తెలంగాణది కానీ భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ఆ రకంది కాదు. ఎందుకంటే మన జిల్లాల్లో కూడా మనం మహబాద్ దగ్గర చూసుకుంటే మన గిరిజన సోదరులు ఒక రకమైన పండుగలు, ఒక రకమైన జాతర సెలబ్రేట్ చేసుకుంటారు. అదే కరీంనగర్ సంస్కృతి సాంప్రదాయాలు తీసుకుంటే అక్కడ వేరే రకంగా శుక్రవారం దేవుడని అక్కడ వేరే రకంగా పూజించుకుంటారు. అదే మనం నల్గొండ ఇటు దిక్కుపోతే అక్కడ వేరే రకమైన జాతరలు, వేరే రకమైన దేవుళ్ళని పూజించుకుంటారు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ అవి పూజించుకుంటాం తప్ప నువ్వు అది పూజించుకుంటావు నేను ఇది పూజించుకుంటామని చెప్పి వ్యక్తుల మధ్యలో కొట్లాటలు పెట్టి ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసుకొని మనం కొట్లాడుకోం. అక్కడ వాళ్ళు పండుగ చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి వాళ్ళతోటి కలిసి పండుగ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు పండుగ చేసుకుంటే కూడా అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పండుగలు చేసుకుంటారు. అట్లనే తెలంగాణలో కూడా మనం దసరాని చాలా ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దసరాకి ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణకు వస్తారు మనం చేసే ఉత్సవాలు పండుగలు చూసుకొని. అదే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. తెలంగాణలో అందరము ఆంధ్రాకి సంక్రాంతి పండుగ రాగానే ఆంధ్రాకి పోతాం. అట్లనే మీరు బెంగాల్లో చూసుకుంటే వారు ఏదైతే కాళికామాతని ఎక్కువ పూజిస్తారు, దుర్గామాత విగ్రహాలను ఎక్కువ పెడతారు. ఇదే బాంబే, మహారాష్ట్ర ఇక్కడ గణపతి విగ్రహాలను ఎక్కువ పెట్టి పూజిస్తారు. అంటే భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, భిన్న ఉత్సవాలు. కేరళలో ఓనం చేసుకుంటారు. అసొంటి యొక్క కలయికనే భారతదేశం. కేవలము భిన్న కులాలు, భిన్న మతాలు, ఆ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని రకంగా కలిసిమెలిసి, అందుకే దాన్ని మన ఇండియన్ కూడా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఆ రకంగా కొట్లాడబెట్టుకుంటూ లేదు నేను ఆయనతో కలిసి ఉండా, నేను ఇన్నతోటి కలిసి ఉండా, నేను ఇట్లుండా అట్లుండా అంటే అది కాదు, అది సిస్టమ్ కాదు. అది ఎట్లయిపోతుంది అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది కూడా అదే. ఆ ముస్లిమ్స్ అందరు కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, కేవలం హిందువులు మటుకే ఇండియాలో ఉండాలని చెప్పని అంటారు. ఇప్పుడు మళ్ళీ నేను లాస్ట్ టైం కోట్ చేసినాను, సరే హిందువులే ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి మళ్ళీ విభజించుకుంటారు.
విభజించుకున్నాక సరే ఆ విభజన ప్రకారంగా కరెక్ట్గా ఉంటామంటే మళ్ళీ దాంట్లో లేదు, మళ్ళీ ఓసీల మళ్ళీ రెడ్లు వెలుమలు వైశ్యులు అని చెప్పి మళ్ళీ దాన్ని విభజిస్తారు. బీసీల మున్నూరు కాపులు ముద్దురాజులు గౌడ్లు యాదవులు అని చెప్పి విభజించుకుంటారు. మళ్ళీ ఎస్సీల మాదిగా మాల అని చెప్పి విభజించుకుంటారు. మళ్ళీ ఎస్టీల లంబాడ కోయ గోండు అని చెప్పి మళ్ళీ అక్కడ విభజించుకుంటారు. సరే ఈ విభజించుకునే కరెక్ట్గా ఉన్నాయా మళ్ళీ అంటే మళ్ళీ అందులో వెలుమలల్లా కొప్పు వెలుమలు రాస వెలుమలు సీమ వెలుమలు ఆది వెలుమలు మళ్ళీ రెడ్ల ముట్టాటు రెడ్లు గుట్టాటు రెడ్లు. అదేవిధంగా మళ్ళీ యాదవుల గొల్ల కుర్మ అంటే మళ్ళీ ఎస్సీల మళ్ళీ మాలలో మళ్ళీ సబ్ క్యాస్ట్ మళ్ళీ మాదిగల సబ్ క్యాస్ట్. అంటే విభజించుకుంటూ వెళ్తే విభజన తప్ప అభివృద్ధి అనేది ఉండదు. సో వీటన్ని రకంగా ఉండకుండానే చాలా స్పష్టంగా ఎవరి పాపులేషన్ ఎంత ఉంటుంది ఆ రకంగా వారికి రిజర్వేషన్ ఇస్తూనే అందరము కలిసిమెలిసి యునైటెడ్గా ఉండాలనేదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కానీ. అదే సభలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే 2028లో రాబోయేది బీసీ సీఎం అని కూడా వ్యాఖ్యానించారు. ఒకవైపు బీసీ వాదన ఎత్తుకొని ఇంకొక వైపు సీఎం రాబోయేది బీసీ సీఎం అని ఆయన అనడం వెనక రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా, లేదంటే సీఎం సీటు మీద ఆయన ఏమైనా కన్నేశారా? ఒకటి మేడం, ఇప్పుడు నా దురదృష్టం ఏంటంటే ఈ అంశంపై నన్ను మాట్లాడితే ఇప్పుడు మీరే అన్నారు నువ్వు ఒక వెల్మ నాయకుని కాబట్టి నేను ఏం మాట్లాడినా కూడా నేను ఒక అగ్రకులాన్ని వ్యక్తిని లెక్క చూసి ఆ రకంగా అదే పర్సెప్షన్లో ఎవరన్నా కూడా ఎగ్జాజరేట్ చేసుకొని ఊహించుకుంటారు. కానీ నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు 100% బీసీ ముఖ్యమంత్రి కావాలి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సరే ఎవరు అవుతారు ఏంది అనేది ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. అందులో ఎవరిని రిప్రజెంట్ చేయాలి ఎవరు కావాలనేది ప్రజాభిప్రాయం అనేది. అది కేవలం ఒక వ్యక్తో ఇద్దరు వ్యక్తులు లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు. దానికి సిస్టమ్ ప్రకారంగా మన డెమోక్రటిక్ కంట్రీలో లేదు మన ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్స్లో ఓట్ల రూపకంగా మేజర్ ఎమ్మెల్యేస్ ఏ పార్టీకి అయితే గెలుస్తారో ఆ గెలిచిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఎవరిని చేయాలనుకుంటారని ఒక నిర్ణయం తీసుకొని వారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో కేవలము క్యాస్ట్తో పాటు మన గుణము, మనం రాష్ట్రానికి చేసిన మంచి పనులు చేయాలనుకుంటున్న మన తత్వము అన్నీ కూడా దాంట్లో యాడ్ ఆన్ అవుతాయి. కొన్ని రాష్ట్రాలలో అసలు వారి పాపులేషన్ లేకపోయినా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో వారి పాపులేషన్ కనీసం 0.0103% ఉన్నా కూడా అక్కడ ప్రజా ఆదరణ ప్రజలకున్న ఒపీనియన్ ఆ ఎమ్మెల్యేని ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు కంటిన్యూస్గా గెలిపిస్తారు. ఆ గెలిపించి ఓట్లు వేసే దాంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎందుకు ఆ నాయకుడు అన్ని వర్గాల్ని కలుపుకొని ఒక కలయికగా ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పదంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ఒక భావనలో ప్రజలు గెలిపిస్తారు. అండ్ ఆశ ఉండడంలో ఎవరికన్నా ఆశ ఉంటుంది. బీసీలో పుట్టిన వారికి లేదు మా వారు కావాలని ఆశ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ముద్రాజ్ వాళ్ళకి మా ముద్రాజ్ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఆ మున్నూరు కాపు వాళ్ళకి మా మున్నూరు కాపు నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఉంటాడు. మా యాదవ్ సోదరులకు యాదవ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. గౌడ్ సోదరులకి గౌడ్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. ఓసీలో కూడా అట్లనే ఉంటుంది. వెల్మ వారికి వెల్మ కావాలని ఉంటుంది, రెడ్డి వారికి రెడ్డి కావాలని ఉంటుంది, వైశ్య వారికి వైశ్య కావాలంటే ఉండడాన్ని తప్పు పట్టట్లే. కానీ అది మన ఒక్కరి చేతిలో ఉన్న నిర్ణయం కాదు. అది ఆ నిర్ణయం కోసం మనమేదో కావాలని చెప్పని వ్యక్తుల మధ్యలో కొట్లాడబెట్టి లేదు కొట్లాడుకున్నామని అంటే రేపొద్దున డెవలప్మెంట్ పోతుంది, అన్ని పక్కన పోతాయి. కేవలం డిస్కషన్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ పైనే రాజకీయాలు నడుస్తాయి. దానివల్ల అందరూ నష్టపోతారు.